గౌరవనీయులు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు భారతదేశం లోపల ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు గౌరవనీయులు పూజ్యులు పెద్దలు రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు కేంద్రపల్లి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవడం జరుగుతున్నది। ఈ సందర్భంగా ఒకటే చెప్పదలుచుకున్నాం, దేశ ప్రజలందరూ కూడా గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు భారతదేశ వ్యాప్తంగా కూరగాయలు చేపట్టాలని అన్ని సంస్థ కులాలలో వాళ్ళ లెక్కలు తీసి వారికి ఏ విధంగా ప్రయోజనం చేకూర్చాలనే ఆలోచనతోని నిర్ణయం తీసుకొని ఈరోజు కులగన తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల స్థానిక శాసనసభ్యులు మంత్రివర్యులు వివేక్ గారి నేతృత్వం లోపల ఇక్కడ చేపట్టడం జరిగింది, పూర్తయింది। దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా కేంద్ర ప్రభుత్వం ఇలా కులగన చేపట్టడం జరిగింది। ఏది ఏమైనా ఈరోజు రాహుల్ గాంధీ గారు భారతదేశ సౌభాగ్యం కోసం ఎప్పుడు కూడా ప్రజలు కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి ప్రజల పక్షాన భారతదేశంలో కులతత్వాల పార్టీగా పేరున్నటువంటి పార్టీకి చేస్తున్నటువంటి వ్యతిరేక కార్యక్రమాలకు ఎప్పటికప్పుడు స్పందిస్తూనే భారతదేశం సౌభ్యంగా ఉండాలి, సమస్త కుల మతాలన్నీ కూడా ఒకటిగా ఉండాలని, ప్రజల సమక్షంలో సుఖ సంతోషాలతో ఉండాలని వారు తీసుకునే నిర్ణయాలకు పూర్తి స్థాయిలో కార్యకర్తలను కూడా మేము ముగ్గుమ్మడిగా వారికి మద్దతు తెలుపుతూనే ఉంటాం। అదేవిధంగా ఈరోజు రామకృష్ణ పట్టణంలో మేము గొప్పగా చెప్పదలుచుకున్నాం। ఇలా గౌరవనీయులు వివేక్ వెంకటస్వామి గారు రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన ఫ్యాక్టరీస్ మరియు మైనింగ్ అండ్ జ్యువెలరీ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది। నిన్న వారికి ఆర్థికంగా శుభాకాంక్షలు తెలియజేస్తూనే ఈరోజు రామకృష్ణపురం ప్రజలకు ఒకటే మేము చెప్పదలుచుకున్నాం, 5 ఎకరాల భూమి ఏదైతే ఉందో ఆ పాత RK4 దగ్గర శ్మశాన వాటికి శాంక్షన్ చేయడం జరిగింది। దాని జంగల్ కటింగ్ కోసం 4 లక్షల రూపాయలు, దాని చుట్టూ ప్రహరీ గోడ కోసం 4 లక్షల రూపాయలు, అదేవిధంగా డంప్ యార్డ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది, పనులు ప్రారంభమవుతున్నాయి। అదే కాకుండా పట్టణ ప్రజలకు ఒకటే చెప్తున్నాం, మౌలిక వసతులు ఏదైతే ఉన్నాయో కాలువలు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, ముందు దశగా 12 కోట్ల రూపాయలు తెలంగాణ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుండి తీసుకురావడం జరిగింది। రానున్నటువంటి 15-20 రోజుల లోపల టెండర్ ప్రక్రియ పూర్తవుతుంది, పనులు కూడా జూలై 2వ వారంలో పూర్తి చేస్తామని చెప్పేసి రెండో వారంలో ప్రారంభిస్తామని తెలియజేస్తూ పట్టణ ప్రజలకు ఒకటే చెప్తున్నాం, రానున్నటువంటి ఈ అసెంబ్లీ నుండి గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు మంత్రి గారి ఆధ్వర్యం లోపల స్థానిక సంస్థ ఎన్నికల లోపల పట్టణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఓటిచ్చి ఈ నియోజకవర్గంలో మంచి కేంద్రపల్లి మున్సిపాలిటీని అన్ని మున్సిపాలిటీలకు ధీటుగా అభివృద్ధి పథం నడిపించే విధంగా పాటుపడాల్సిందిగా కోరుతూ, అదే కాకుండా మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, అది కాకుండా ఏదైతే కేంద్రపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉందో ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నుండి భగత్ సింగ్ నగర్ మూల ఏదైతే శివాజీనగర్ పోయేటువంటి రోడ్డు ఏదైతే ఉందో విఠల్ నగర్ గౌరవ జయశంకర్ విగ్రహం దగ్గరికి రోడ్డు వేలైపు కార్యక్రమం